అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది జీవన్మరణ సమస్య, మన బతుకు తెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడితే వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లనే పక్క ముచ్చట అనేది. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు, ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొకిస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం, మా అంతా సిపాయిలను బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగు పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి?